Open. Thank you for me. I don't want to cry, but materialistic gift కాదు. మీరు చేస్తుంది చాలా ఎక్కువ. I can't count. మీరు చేస్తుంది కౌంట్ కూడా చేయలేదు. మీరు నా కోసం అంత చేస్తున్నారు. మీకు ఐడియా కూడా లేదు. బర్త్డే నాదిలా లేదు. నా అవతారం చూడండి నేను ఎలా ఉన్నాను. మీ అవతారం చూడండి మీరు ఎలా ఉన్నారు. టెన్షన్ నక్కలో హ్యాపీ సెరో. అయ్యో నేను ఏడుస్తానంటే నాకన్నా ముందు మా మమ్మీ ఏడుస్తుంది. అస్సలు ఓపిక లేదు. లిటరల్ గా ఈ బర్త్డే మెమొరబుల్ గా ఉండిపోద్ది. ఇంత సిక్ అసలు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. పాప మా ఆమెతో నా ఫస్ట్ బర్త్డే ఇలా ఉంది. ఆనెస్ట్లీ చాలా కష్టంగా ఉంది. ఏడుపు వస్తుంది. బట్ ఐ వాంట్ టు బీ స్ట్రాంగ్ ఫర్ మై కిడ్స్. అండ్ నా బర్త్డేకి బతుకని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ ఇట్. థ్యాంక్స్ అ లాట్. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. మీరు వీడియో టైటిల్ థంబ్నెయిల్ అని చూసినట్టు ఇవాళ నా బర్త్డే. అయితే మార్నింగ్ నుంచి కొన్ని క్లిప్స్ రికార్డ్ చేశాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏమేమైందో ఫస్ట్ మీరు అది చూసి వచ్చేయండి. క్యా బోలేనో? హ్యాపీ బర్త్డే మా. हैप्पी बर्थडे माँ बोले. क्या बोले आप? हैप्पी बर्थडे माँ बोले. बर्थडे है आज मेरा, भूल गए? आमिर नहीं विश कर रहे. नो बोले ना ऑलरेडी विश करे. करेक्ट ऑलरेडी विश कर दिए. क्लोज ओपन. थैंक यू फॉर मी. थैंक यू. फेवरेट कलर क्या है? यही है वेल, ब्लू वेल. थैंक यू. देखो भैया मेरे को ब्लू वेल गिफ्ट करे. थैंक यू. आमिर. Look at Hira भैया, he's talking to you. आमिर. अरे हीरा भैया को देखो. हीरा भैया जा नाराज हो गए. हीरा भैया आपको बुला रहे आपका एक हीरा भैया को देखे. फोन को देखना है. मम्मा रिकॉर्ड कर रहे बोलते. हीरा भैया टीच हिम हाउ टू से हैप्पी बर्थडे मम्मा. इफ यू टीच ही विल लर्न. शेक हैंड करके हैप्पी बर्थडे मम्मा बोल के टीच करो. पकड़ लेना नहीं उंगली. If I'm teaching, he's not getting it. If you teach, he will know. Can you teach him? నిన్నటి వ్లాగ్ లో చూసారు కదా, ఆల్మోస్ట్ రికవర్ అని. మళ్ళీ అలానే ఉంది. బట్ అల్హమ్దుల్లా లాట్ బెటర్. నిన్నటి కన్నా చాలా బెటర్ ఉంది సిచ్యువేషన్. నా బేబీ చిల్స్ కొంచెం తగ్గింది, టెంపరేచర్ తగ్గింది. మెడిసిన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుంటాం. అదనమాట మా డే ఇలా స్టార్ట్ అయింది విత్ మై బ్యూటిఫుల్ బేబీస్. మా మమ్మీ కూడా ఉన్నారు. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నా రోజు ఎలా ఉంటుంది, నా బర్త్డే ఎలా ఉంటుంది, వ్లాగ్ మా అత్తగారి ఛానల్లో కూడా రాబోతుంది. సో మా అత్తగారి ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎంత చేయగలుగుతాను, ఎంత వ్లాగ్ చేయగలుగుతానో ఐ డోంట్ నో, బికాస్ ఆనెస్ట్లీ ఓపిక లేదు. బట్ మా అత్తగారి ఛానల్లో కాంటెంట్ ఎక్కువ ఉండబోతుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. మీరందరూ ఆల్రెడీ మెసేజెస్ పంపుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, అడ్వాన్స్ విషెస్ పంపుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ రాత్రి 3:30కి మా అర్హాన్ నాకు విష్ చేశారు. అన్వజాన్ 12 o'clockకి విష్ చేశారు. పొద్దునే మా అక్క వాళ్ళు ఫోన్ చేసి విష్ చేశారు. మా చెల్లి మెసేజ్ చేసి విష్ చేసింది. అందరూ విష్ చేసేసారు. ఇప్పుడు ఆబ్వియస్లీ నేను అదంతా రికార్డ్ చేయలేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే అలెక్సా ఆల్రెడీ 9:18 అవుతుంది. అండ్ అలెక్సాకి తెలుగు రాదు నా ఐ థింక్, ఐ డోంట్ నో. సరే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు కలుస్తాం. Alexa, what the time? The time is 9:18 AM. Thank you, Hira. आओ हीरा भैया. Only Veera. Happy birthday, Samira Sharif. Thank you, Anwar Jaan. Welcome. अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. Wow. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి నీ వ్లాగ్ నా వ్లాగ్ కోసం. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే నాదిలా లేదు. నా బర్త్డే. నా అవతారం చూడండి నేను ఎలా ఉన్నాను. మీ అవతారం చూడండి మీరు ఎలా ఉన్నారు. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి అదే అన్న ఫ్రెష్ అప్ అవ్వండి. పాప పిల్లలకి బాగాలేదు, తనకి బాగాలేదు. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్కరిని చేసుకొని ఏదో ధైర్యం తెచ్చుకొని అలా ఓపిక తెచ్చుకొని మెల్లిమెల్లిగా చేసుకుంటుంది.
వాళ్ళ అమ్మగారు ఉన్నారు, మేము ఉన్నాము, అన్వర్ ఉన్నాడు, అందరు ఉన్నారు. కానీ అర్హాన్ ఎవరికి విన్నాడు, అమ్మనే కావాలి. సో తనే చేయాలి, ఇంకా మేము ఏం చేయలేము దాంట్లో. బర్త్డే నాది, మిగతా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. అవును, నువ్వు మాత్రం టైం ఎంత అవుతుంది? 12 అయిపోయింది. అవును, కనిపించలేదు, బట్ 12 అయిపోయింది టైం. బట్ ఇట్స్ ఓకే. ఎలాగో మనం ఇప్పుడు ఏం సెలబ్రేట్ చేయట్లేదు కదా. నీ బర్త్డేనే డేనే సెలబ్రేషన్ చేయాలని నేను చెప్పాను ఆల్రెడీ వ్లాగ్ లో కూడా. అంటే ఏమి ఆలోచించలేదు, ఏమి అనుకోలేదు, ఏమి చేయట్లేదు. అంటే వంటలు అంటే మా ఇంట్లో సెలబ్రేషన్ అంటే ఫుల్ నైస్ ఫుడ్, కడుపు నిండే ఫుడ్ కాదు, మనసు కూడా నిండిపోయే లాంటి ఒక ఫుడ్ అంతే. హ్యాపీగా అందరం కలిసిమెలిసి ఉన్నామా అనేసి. ఇప్పుడు వాళ్ళకి ఒంట్లో కూడా బాగాలేదు, బయటికి పోలే. అన్వర్ని అడిగి మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ వెళ్ళండి అని చెప్పడానికి కూడా ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. సో అందుకే నేనే ఇంట్లో వండేద్దాము అనేసి వండేసాను. అమ్మగారు వచ్చారు, వాళ్ళ అమ్మగారు మా అదే వాళ్ళ బియ్యపురాలు, తన అత్తగారు వచ్చారు అనమాట. సో అందరం కలిసిమెలిసి అంతే హ్యాపీగా స్పెండ్ చేద్దామని. ఏమి స్పెషల్ గా ఏమి అనుకోలేదు యాక్చువల్గా. ఏమో తెలియదు, అలా నడుస్తుంది ఇయర్. ఏమి మెంటల్ గా అంటే యాక్చువల్గా తన బర్త్డే తబస్సుమే రెగ్యులర్ గా సెలబ్రేట్ చేస్తుంది. అంటే సెలబ్రేషన్ అంటే ఎవ్రీ ఇయర్ చేసే పని ఈసారి కూడా కంటిన్యూ చేస్తుంది. అంటే ఏదో ఒకటి తను తోచింది, కొంచెం 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 ఏదో ఒకటి చేస్తూ ఉంటది అనమాట. సో నేనేం చేయలేకపోతున్నాను ప్రస్తుతానికి. ఏం చేస్తున్నా, ఏం చేయట్లేదు. ఇన్షాల్లా నాకు మంచి పని చెప్తున్నా. ఐ డోంట్ క్రై, బట్ మెటీరియలిస్టిక్ గిఫ్ట్ కాదు, మీరు చేస్తుంది చాలా ఎక్కువ. ఐ కాంట్ కౌంట్. మీరు చేస్తున్న కౌంట్ కూడా చేయలేదు. మీరు నా కోసం అంత చేస్తున్నారు, మీకు ఐడియా కూడా లేదు. ఇట్స్ నాట్ అబౌట్ మెటీరియలిస్టిక్ గిఫ్ట్స్. మీరు నిజంగా చాలా చేస్తున్నారు. అందులో ప్రాబబ్లీ మీరు చేస్తున్న వాటిలో మీకు కొన్ని తెలుస్తుంటాయి, నేను ఇది చేస్తున్నాను వీళ్ళ కోసం అని. బట్ దానికన్నా చాలా ఎక్కువ దట్ యూర్ డూయింగ్ ఫర్ us and for me especially. Thank you so much. God bless you. I love you. Love you too. ఏడ్చేసిందండి పిల్ల. ఏడ్చింది అంతే. సో ఏడిస్తే ఓ సూపర్ సక్సెస్ బర్త్డే అయ్యే పార్టీ మాకు. ఇంకా మా వారు ప్రతిసారి అక్కడ చూస్తున్నాడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఫ్లైట్ లో కూర్చుంటే నేను ఏడుస్తానంట. ఏడుస్తేనే మా జర్నీ కంప్లీట్ అవుతుంది. అది ఎక్కడైనా సరే, ఇక్కడ నుంచి చెన్నై అయినా, ఇక్కడ నుంచి దుబాయ్ అయినా, ఇక్కడ నుంచి యూరోప్ అయినా, ఫ్లైట్ లో నేను ఏడుస్తేనే ఆ జర్నీ కంప్లీట్ అంటావు. అలా నా బర్త్డేకి ఇది బాధ ఏడుపులు కాదు, హ్యాపీ టీయర్స్, ఫీలింగ్ బ్లెస్డ్ అని టీయర్స్. నేను మాట్లాడితే మళ్ళీ ఏడుస్తా. మాట్లాడకు. వెళ్ళి ఫ్రెష్ అప్ మాట్లాడకు ఇంకా అంతే. మమ్మీ. जन्मदिन बहुत बहुत मुबारक. థ్యాంక్ యూ సో మచ్. टेंशन नको लो, హ్యాపీ से रहो. అయ్యో నేను ఏడుస్తానంటే నాకన్నా ముందు మా మమ్మీ ఏడుస్తుంది. వై ఆర్ యూ క్రైంగ్ మమ్మీ? ఎమోషనల్ అంతే. థ్యాంక్ యూ. నాకు ఒంట్లో బాగాలేదన్న వెంటనే మా మమ్మీ వచ్చేసారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మమ్మీ వచ్చేయడం కాదు, మా వారు ఫోన్ చేసి ఆయన దగ్గర ఏడ్చాను. మమ్మీ కావాలని ఏడ్చిన వెంటనే మా వారు ఫోన్ చేసి పిలిపించారు. అన్వర్ ఫోన్ కరేగా తో एकदम ठीक है. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. नहीं करते अनवर. मैरिज देखो भी करिए, इसमें करे नहीं मिस करना ले. मैं भी नहीं देख लिए, मैं फोन करे सो बाद में मुकमी ना बोले बात देखे. हम ना मूवी गए थे ना उस दिन, तो मिस हो गया कॉल. तो खुश हो, हैप्पी से रहो. थैंक यू. ठीक है, अच्छा, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ఇంకా మార్నింగ్ అంతా అయిపోయి నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది. 1:40 అవుతుంది. నర్సింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మామూలు కూడా నాప్ తీసుకుంటారు. ఆ తర్వాత మేము అందరం వెళ్ళి లంచ్ తింటామన్నమాట. కాసేపట్లో కలుస్తా. హాయ్ గుడ్డప్పుడు, హర్షి మమ్మలు. హాయ్ జానమ్మ. కిస్కి పాస్ మేరా గుడ్డు, కిస్కి పాస్. నాని నాని नानी दिल का मम्मी ने. चलो सो जाएंगे, बहुत लेट हो गया, मेरे बच्चे की नींद आ रही ना. चलो लेट्स लीव. अस्सलाम वालेकुम अम्मा. बर्थडे रोज వచ్చి కూడా గేమ్ ఆడుతున్నాడు. वालेकुम अस्सलाम. क्या बोल रही हो अम्मा?
18? ये कब हो गए जी? 16 के तो थे, 18 के कब हो गए? ओ यार 17 ये फिर से है। नहीं लो मेरा है 17 के है आप 18 के कैसा हुए जी? दिस इज 18 You turned 18 or you will turn 18? टर्न 18 पार्टी का है हो गई पार्टी? जल्दी बोलो पार्टी का है पार्टी हो गई सही में? मेरी तबीयत ठीक नहीं है यार। तो तबीयत ठीक नहीं है तबीयत ठीक करो ఓకే 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 నా షటిల్ రాకెట్ వెయిటింగ్ నీకోసం నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు అలాలని టుడే టుమారో అన్వెల్ ఇగో రూమ్ డార్క్ చేయాలంట యూ వాంట్ టు మేక్ ఇట్ డార్క్ ఓ మై గాడ్ హలో మా తబస్సుం ఇన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చింది. ఇది నీ డీటెయిల్స్ అంతా మా అత్తగారి ఛానల్లో చూడండి. कहाँ गए थे? मैं कितना बोले आपको आओ आओ बोल के हमें हाँ और को दो दो मुझे बताइए कौन है? मम्मा है कौन है वहाँ पे? मुकमीना है वहाँ है लोग क्या बोले और बच्चा है ये मीठा मीठा बच्चा है ये मीठा मीठा बच्चा है खा लेंगे बच्चा है आमिर खा लेंगे खा लूँ उनका शामी ये शहद है क्या? ये शहद है क्या? मम्मा का गुड़ा शर्म आई रे बच्चे को शर्म आई आते మామా మమ్మీతో ఫోటో దిగడానికి మమ్మీ లెవెల్ ఇలా వంగేశాడు. दादी से छोटे हैं दादी से छोटे ఇప్పుడు కరెంట్ టెంపరేచర్ 101.2 ఉంది. అల్హమ్దుల్లా అర్హాన్ బాగున్నాడు. బట్ నాకు అస్సలు ఓపిక లేదు కాబట్టి పాపం కాసేపు టీవీ చూస్తానంటే అర్హాన్కి టీవీ పెట్టిచ్చేసాను. బికాస్ ప్రిన్స్ అక్కడ PS5 ఆడుతున్నాడు. వీకెండ్ కాబట్టి వాడికి ఎప్పుడో ఒకసారి నెలలో అలా ఇస్తారు PS5. వాడు ఆడుతున్నాడు నాకు కూడా కావాలి అంటే ఇట్స్ నాట్ మెంట్ ఫర్ యూ ఇఫ్ యూ వాంట్ ఐల్ గివ్ యూ టీవీ అని చెప్పి టీవీ వేసి కూర్చోబెట్టారు. బికాస్ ఐ హ్యావ్ నో ఎనర్జీ టు ఎంటర్టైన్ హెమ్ ఆర్ డూ ఎనీథింగ్. ఇంతసేపు బాగానే ఉండే మీరు మా అత్తగారు బ్లాగ్ చూస్తే డ్రెస్సులు ట్రై చేస్తున్నాను, అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము. అయితే తబస్సుం రేష్మా ఆంటీ మా మమ్మీ వీళ్ళందరూ ఆ బట్టలు ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళారు. యాక్చువల్లీ అందులోవి కొన్ని బిట్స్ యాడ్ చేస్తాను మా అత్తగారు వీడియోవి. ఇలా నేను అలా కొంచెం ఆ డ్రెస్ ఈ డ్రెస్ అన్ని డ్రెస్సులు ట్రై చేశాను. అదంతా డీటెయిల్గా కాంటెంట్ మీరు మా అత్తగారి ఛానల్లో చూస్తారు. అది అయ్యాక కాసేపట్లో మళ్ళీ చిల్స్ స్టార్ట్ అయ్యాయి, షివరింగ్ అవుతుంది, కళ్ళు ఇక్కడ అంతా నొప్పి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకుందాం టెంపరేచర్. వెంటనే డోలో వేసేసుకున్నాను. ద ప్రాబ్లమ్ ఇస్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నాను కాబట్టి ఏది పడితే అది టాబ్లెట్ వేసుకోలేను. అస్సలు ఓపిక లేదు. లిటరల్గా ఈ బర్త్డే మెమొరబుల్గా ఉండిపోద్ది. ఇంత సిక్ అసలు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. పాపం మా ఆమెతో నా ఫస్ట్ బర్త్డే ఇలా ఉంది. ఆనెస్ట్లీ చాలా కష్టంగా ఉంది, ఏడుపు వస్తుంది. బట్ ఐ వాంట్ టు బీ స్ట్రాంగ్ ఫర్ మై కిడ్స్. కాసేపు పడుకొని ఐ డోంట్ నో పాపం నిన్న నైట్ 12 నుంచి అన్ను జన్ వెయిట్ చేస్తున్నారు కేక్ బుక్కే తీసుకొచ్చి కట్ చేస్తానని. నాకు అస్సలు ఓపిక లేదు, అవ్వట్లేదు. బాగుంటున్నాను, సడన్గా ఫాల్ సిక్ అయిపోతున్నాను. కాసేపు బాగుంటున్నాను, మళ్ళీ వెంటనే టెంపరేచర్ ఎక్కిపోతుంది. చూస్తా ఇంకా ఇలానే ఉంటే ప్రాబబ్లీ రేపు వెళ్తాను డాక్టర్ దగ్గర. బికాజ్ ఇప్పుడు ఏం చేయడానికి ఓపిక లేదు. లంచ్ అల్హమ్దుల్లా బాగానే తిన్నాను, బట్ అవ్వట్లేదు, అసలు ఏం చేయడానికి అవ్వట్లేదు. కాసేపు పడుకొని అల్హమ్దుల్లా బెటర్ ఫీల్ అవుతానని హోప్ చేస్తూ కాసేపట్లో కలుస్తా. ఇందాకే చెక్ చేశాను, 101.1 ఎంత ఉండే, ఇప్పుడు 102 అయిపోయింది. అసలు అవ్వట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇన్ని రోజులుగా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. తగ్గిపోద్ది. బట్ ఇప్పుడు
టైం అవుతున్న కొద్దీ ఎక్కువ అవుతూనే ఉంది. కానీ దిస్ ఇస్ లైక్ ద హైయెస్ట్ ఈసారి వచ్చిన జ్వరంలో 102 ఇస్ ద హైయెస్ట్ టెంపరేచర్ అండ్ సంథింగ్ ఈజ్ నాట్ ఓకే. తెలుస్తుంది ఏదో తేడా కొడుతుంది. సో లేదు హాస్పిటల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. డాక్టర్ 7 o'clock వస్తారంట. పిల్లల్ని వదిలేసి మీది పాల ప్యాకెట్స్ ఉన్నాయో చెక్ చేసుకున్నాను. మా రాన్ కూడా ఇప్పుడు స్నాక్స్ ఇచ్చి కూర్చోబెట్టాను. నా వల్ల అవ్వట్లేదు. ఇదంతా ఎందుకు బ్లాగ్ చేస్తున్నానంటే జస్ట్ లెట్ యూ గైజ్ నో దట్ దిస్ ఇస్ నార్మల్. ఇలా ఐఎమ్ నాట్ గోన్ ఫెయిల్ యాజ్ అ మదర్. యాజ్ అ మదర్ నన్ను నేను చూసుకొని నేను బాగుంటేనే నా పిల్లని నేను చూసుకోగలను. సో సమ్టైమ్స్ ఇట్స్ ఓకే టు ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. నేను రెస్ట్ తీసుకోవాలి. పడుకుంటే వాంతులో ఎట్లాగా వస్తుంది. ఇందాక వామిటింగ్ కూడా అయిపోయింది. అంటే అసలు ఇంతగా ఐ హ్యావ్ నెవర్ ఫెల్ సిక్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. సో ఏదో తేడా కొడుతుందని అర్థమవుతుంది. చూద్దాము. ఐ జస్ట్ హోప్ ఈ వ్లాగ్ ఎండ్ అయ్యేలోగా ఐ షుడ్ ఫీల్ బెటర్, ఐ షుడ్ ఫీల్ ఫైన్. చూద్దాము. ఇప్పుడే కొంచెం చెమటలు పట్టినట్టు ఫీల్ అవుతుంది. ఐ హోప్ టెంపరేచర్ కమ్స్ డౌన్ డాక్టర్ దగ్గర వెళ్ళే లోపు. బట్ చూడాలి. Take care, okay? Bye. Bye. Be nice and kind, okay? Okay. అనగా నేను హాస్పిటల్కి వచ్చాను. స్టాప్ వ్లాగింగ్ సమీరా. నేను ఇక్కడ హాస్పిటల్లో వెయిట్ చేస్తుంటే ఇంట్లో నా 2 పిల్లలు అల్హమ్దుల్లా చాలా చక్కగా అన్నం తింటున్నారు, పడుకోవడానికి ట్రై చేస్తున్నారు. అదంతా కూడా తబస్సుకి చెప్పాను కొంచెం రికార్డ్ చేయమని. సో ఆ క్లిప్స్ మీరు చూడండి. ఎంత క్యూట్గా నన్ను సపోర్ట్ చేస్తూ మీరు ధైర్యంగా వెళ్ళిరామని చెప్పి పంపించారు 2 పిల్లలు. ఒకడు మా అత్తగారితో, ఇంకోడు మా మమ్మీతో ఉన్నారు. ఫుడ్ తింటున్నాడు, ఇంకోడు పడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అల్హమ్దుల్లా. ఏమవుతుంది ఆమెరిది మమ్మీ బయటికి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ కావాలంట. నిద్ర కూడా వస్తుంది. జీమమ్మ ఇక్కడ 2 అమ్మమ్మలు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ని అన్నం పెడుతున్నారు. అని ఇక్కడ నానమ్మ ఈ గ్రాండ్ చైల్డ్ని ఆల్ ఆర్ బిజీ. చూడాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళేలోగా ఐ షుడ్ ఫీల్ బెటర్ అని హోప్ చేస్తాను. रसगुल्ले देवाता, छमछम देवाता, अभी चाहे ये रसमलाई है क्या? ये रसमलाई है, ये रसमलाई है। मैं खा ले तो ये रसमलाई ऐसे खा लेते, ऐसे खा लेते। मैं खा लो हाँ क्या है? ये रसमलाई है, ये रसमलाई है, ये रसगुल्ला है। चाचा है भैया, ये चाचा है भैया। पार्टी करना है, मम्मा का बर्थडे है, उनके पार्टी करना है। सुनाने के गाने सुना लेता पप्पू। नहीं सोता मैं, नहीं सो रहा मैं। आका बंद हो जा रहे बेटू, सो जाओ आते मम्मा, सो जाओ। Happy birthday to you, happy birthday to you, happy birthday dear Sammu, happy birthday to you, happy birthday to you. अरे बंधु वैनिटी पे गिफ्ट लो, हम लोग 5 years में హ్యాపీ బర్త్డే సమీరా. థ్యాంక్ యూ సో మచ్. చాలా లైఫ్ లో మెమరబుల్ గా ఉండిపోయే ఒక బర్త్డే ఇది. అందుకే నాకు నేనే తినిపించుకున్నాను. ఇన్స్పైర్డ్ బై యూసుఫ్. No, inspired by you. Inspired means she's taking inspiration for a good thing. It is actually my favorite flavor. Cake. Lebanon. Amma.
థ్యాంక్ యూ జాన్ మమ్మ నేను హ్యాపీ బర్త్డే అమ్మ థ్యాంక్ యూ हैप्पी बर्थडे समू హ్యాపీ బర్త్డే బేటీ ముబారక్ थैंक यू शुक्रिया హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాకే మా అత్తగారు తన వ్లాగ్ లో ఇచ్చారు నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు. అప్పుడు ఏడుస్తూ తీసుకున్నా, ఇప్పుడు హ్యాపీగా తీసుకున్నా, కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నా. అయితే మీకు ఒక విషయం చెప్తా. అప్పుడు మాట్లాడలేకపోయాను బికాస్ బాధలో ఉన్నాను. అయితే మీరు నమ్మరు, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆప మీకు మియా నుంచి గిఫ్ట్ తీసుకొచ్చింది కదా. ఆ రోజు అంత షాపింగ్ కి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు చూసి నాకు నచ్చింది, అక్కడ తీసుకుందాం అనుకున్నా. తర్వాత అనుకున్నా లేదు, బేబీ పుట్టాక బేబీ పుడుతున్నప్పుడు కానీ బేబీ వస్తున్నప్పుడు బేబీ తరపున నాకు గిఫ్ట్ గా నేను తీసుకుందాము ఒకటి అనుకుని. ఎందుకు స్పెషల్ గా నాకు మియా నచ్చుతుందో చెప్తా. వెనకాల మనకి ఇలా ఇది ఇస్తారు, రబ్బర్ లాంటిది, గుచ్చుకోదు, ఫ్లాట్ గా ఉండదు, షార్ప్ గా ఉండదు, సాఫ్ట్ గా ఉంటుంది. అండ్ అగైన్ బికాస్ ఇట్ ఇస్ గోల్డ్, మనకి సెప్టిక్ కూడా అవ్వదు. సో అందుకే నేను ఫుల్ గా అలా మీ ఆట తీసేసుకుందాం ఒక సెట్. వేరే తనిష్ది ఏదైతే ఉందో నేను వెనకాల పడుకుంటున్నప్పుడు గుచ్చుకుంటుంది అనుకున్నాను. ఆమె డెలివరీ టైంలో అంటే ఆమె బర్త్ టైంలో కొన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ చాలా ఉండే. దెన్ నేను సరే వదిలేసుకుందాము, మేబీ నాకు లక్ లేదేమో, నాకు అంటే నా నసీబ్లో ఇది లేదేమో అని వదులుకున్నాను. అండ్ నా బర్త్డేకి బతుకని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే చెప్తారు కదా, अगर कोई चीज को तुम पूरी शिद्दत से चाहो पूरी खाए ना, तुम्हें उसे मिलाने की साजिश बन जाती है. మా అత్తగారు నేను అంత స్ట్రాంగ్ అనుకున్నాను. మా అత్తగారు హ్యాపీ అతను అనుకుంది. మా అత్తగారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు. నిజంగా నేను ఇందాక ఆ సిచ్యువేషన్ లో లేకుండా మాట్లాడే సిచ్యువేషన్ లో ఇప్పుడు అంటే నాకు అప్పుడు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయని నేను కొనలేదు. మా అత్తగారికి కూడా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. అయినా సరే అందరు కోరిక తీస్తారు. నేను నా బర్త్డే రోజు స్పెషల్ ఫీల్ అవ్వాలని చెప్పి నాకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం పాపం తనకు అట్లా జ్వరం, అంటే తన బర్త్డేస్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి టైంలో జరుగుతుంది. ఎనీవేస్ ఇలాంటి ఇంకెన్నో బర్త్డేస్ ఇలాంటి వద్దు, హ్యాపీగా అంటే బర్త్డేస్ రావాలి. హ్యాపీ బర్త్డే, ఇది కూడా హ్యాపీ బర్త్డే. కాకపోతే జ్వరం వచ్చింది అంటే ఆ జ్వరం కూడా రాకుండా ఇంకా మంచి మంచిగా ప్రతిరోజు ఒక బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. గాడ్ విషెస్. Wish you very happy birthday. I hope you like it. I Thank you so much. తబస్సుం నిజంగా ప్రతిరోజు సెలెక్ట్ చేసింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ ఇట్. థ్యాంక్స్ అ లాట్. సో మనం ఎప్పుడైనా ఇది ఖురాన్ జార్. సో ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి. రెడ్ అంటే యాంగ్రీ, ఆరెంజ్ అంటే సాడ్నెస్, గ్రీన్ అంటే యాంగ్షియస్, లైట్ గ్రీన్ అంటే లోన్లీనెస్, yellow అంటే హ్యాపీనెస్, పింక్ అంటే గ్రాటిట్యూడ్. ప్రస్తుతానికి నేను గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను కాబట్టి బిస్మిల్లా అని చెప్పి పింక్ కలర్ తీసుకుంటా. సో ఎవ్రీ టైం మనం ఒక మూమెంట్ ఫీల్ అయినప్పుడు ఒక చిట్ పికప్ చేసుకొని దానిలో మనకి ఒక వర్స్ ఉంటుంది, దాని మీనింగ్ ఉంటుంది. ఇలా ఈట్ ఆఫ్ వాట్ అల్లా హ్యాస్ ప్రొవైడెడ్ యూ lawful and good and be grateful to Allah's blessings if you truly worship him. Thank you Jan. Marhan నాకు యాంగ్రీ పిక్ చేసి ఇచ్చాడు. సరే చూద్దాం యాంగ్రీలో ఏమో. కెన్ ఐ రీడ్? రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి. షో forgiveness, rejoin what is right and turn away from the ignorant. సో బేసిక్గా అన్ని ఖురాన్ ఆయత్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క వర్స్ ఉంటుంది. మనం ఆ మూమెంట్లో అది చదివి వెన్ వీ బిలీవ్ ఇన్ అల్లా మనకు ఆ కామ్నెస్, సూన్నెస్ అవి వస్తుంది అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ జార్ కొనాలి అని చెప్పి అని మా తబస్సుని తీసుకొచ్చి ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ తబస్సు. ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి అంటే ఇలాంటి ఒక జార్ ఉంటుందని కూడా తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇప్పుడు అన్నం తినేసి టాబ్లెట్ వేసుకోవాలి బికాస్ వణుకు మొదలవుతుంది మళ్ళీ. మా రేష్మా ఆంటీని చూసి ఎంత కాలం అయిపోయిందంటే మొన్న అమ్మాయి వచ్చినప్పుడు కూడా అడిగా రేష్మా ఆంటీ వచ్చారంటే అవును తబస్సుం రూమ్ లో ఉన్నారంటే ఎక్సైటింగ్లీ వెళ్ళి చూస్తే రేష్మా ఆంటీ లేరు. ఈద్గా ఛాన్లా తయారయ్యారు మా రేష్మా ఆంటీ. అలాంటిది మా రేష్మా ఆంటీ ఇవాళ నా బర్త్డేకి రావడం, నా బర్త్డేని వ్లాగ్ చేయడం పెద్ద విషయం. సో రేష్మా కర్మాన్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ చేయండి. యాక్టివ్ అవ్వబోతుంది అమ్మా. అండ్ అల్హమ్దులిల్లాహ్ నా పిల్లలు ఎంత
सपोर्ट చేశారు for me for you अल्लाह ताला अरहान को क्या मैसेज दिए अभी show forgiveness rejoin what is right and turn away from ignorance forgiveness दिखाना ओके एंड जो सही है वो काम करो एंड कोई इग्नोरेंट हो रहे उनके साइड से टर्न करके चले जाओ सो दैट यू आर एट पीस एंड नॉट एंग्री उन्हें मेरे को जवाब नहीं दे रहे उन्हें मेरे को रेस्पॉन्ड नहीं कर रहे बल्कि एंग्री नहीं होना छोड़ देना थैंक यू सो मच मम्मी సుబే నే చేసా దెక్కోలాయ్ గుచ్చుకోకుండా మామేకి గుచ్చుకోకూడదని చెప్పి వెళ్ళి మళ్ళీ అంటే దీనికి ముందు ఏం జరిగింది అది మా అత్తగారి ఛానల్లో మీరు చూడాలి మళ్ళీ తబస్సుం మా మమ్మీ రేష్మా ఆంటీ వీళ్ళందరూ వెళ్ళి తీసుకొచ్చారు సాఫ్ట్ గా పోకిగా లేకుండా ఇంకా ఉంటుంది ఒక సూట్ అంటే స్లీవ్లెస్ కాదు స్లీవ్లెస్ వేసుకోకూడదని కాదు స్లీవ్లెస్ వేసుకుంటే ఏం అవ్వదు అంటే ఎవరేమన్నారు కానీ వచ్చేస్తుంది అమాన్ కూడా అంటే ఇంట్లో ఉన్న బాయ్స్ అందరికి అంటే ప్రిన్స్ అండ్ అర్హాన్ కి కాదు వస్తుంది కాదు నువ్వు చేస్తే వస్తుంది వాళ్ళిద్దరికి నువ్వు చేస్తే వస్తుంది స్లీవ్స్ ఉన్నాయి పెట్టుకోవచ్చు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ తబస్సుం లేకే గయ్ తబస్సుం తీసుకొని వెళ్ళి చూపించింది షాప్ అచ్చా బేబీ నేను చెప్తాను ఏమైంది ఇప్పుడు చెప్తాను నేను ఏమైంది పొద్దున ఆంటీ బాగా ఫీల్ అవుతున్నారు నేను గిఫ్ట్ తీసుకురాలేదు ఎలా ఫీల్ అవ్వకండి నేను వెళ్ళి తీసుకొస్తా ఏం కావాలని చెప్పండి అన్న అలా స్టార్ట్ అయింది ఈ రోజు ఇలా ధైర్యం ఇచ్చారు వెరీ లాంగ్ బర్త్డే అన్నట్టు ఫీల్ అవుతుంది నాకు ఈ బర్త్డే మాత్రం ఎవ్రీ ఇయర్ మీరు బయట ఎవ్రీ ఇయర్ మీరు అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటారు కదా చాలా థ్యాంక్ యూ మమ్మీ उतना कर को आए डैडी को मेन थैंक यू क्या बोलते हीरा अम्मा अल्लाह दिए ये मेरे को हाँ अल्लाह मैसेज है वो थैंक यू మా అర్హాన్ ట్యాబ్లెట్స్ తినిపించాడు మా అమాన్ కాఫీ కల్పించాడు వేడిగా కావాలని చెప్పి కాఫీ నైట్ టైం తాగొద్దు కానీ టు ఫీల్ గుడ్ సో ఈ వీడియోని ఇక్కడ టైం చేసి ఐ హోప్ ఐ రికవర్ ఓకే బేబీ ఆల్ ఖాళీ అప్పుడు మరొక సరికొత్త వీడియోతో ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు నేను బై గైస్